రేపు చొల్లంగి అమావాస్య అండి. ఈ చొల్లంగి అమావాస్య ప్రత్యేకత ఏమిటి అంటే విష్ణు సహస్రనామంలో ఒక నామాన్ని మీద ఆధారపడి ఉంది. విష్ణుమూర్తి ఆ నామాన్ని బేస్గా చేసుకుని భూమి మీదకి వస్తారండి. ఈ రోజున చొల్లంగి అమావాస్య రోజున ప్రజలు వీరభద్రస్వామి రూపంగా విష్ణుమూర్తి వస్తారు. వీరభద్రస్వామికి చిత్రపటాన్ని పెట్టి వారు బియ్యపిండి మరియు పంచదార రెండింటినీ సమపాళల్లో తీసుకుని యాలకుల పొడిని కలిపి ఒక దీపంలాగా చేస్తారండి. దాంట్లో ఒత్తి వేసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించడమే కాకుండా దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇంట్లో ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క రోగాలు పూర్తిగా నయం అవ్వడం కోసం భగవంతుడిని ప్రార్థిస్తారు. మరి ప్రార్థించడమే కాకుండా వెండి తీగతోటి కడియాన్ని తయారు చేసి ఆ కడియాన్ని దేవుడి దగ్గర పెడతారు. ఎవరైతే దీర్ఘ రోగాల నుండి విముక్తి పొందుతారో అప్పుడు ఆ కడియాన్ని తీసుకువెళ్ళి తిరువళ్ళూరులో ఉన్నటువంటి స్వామివారికి సమర్పిస్తారు. ఆ సమర్పించడమే కాకుండా ఏదైతే దీపం ఉంటుందో ఆ దీపంని కూడా ఉన్నటువంటి నూనె ఒత్తిడి తీసివేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి ముద్ద చేసి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారండి. సో చొల్లంగి అమావాస్య అంటే దీర్ఘరోగ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఆ రోగాల నుండి విముక్తి పొందాలి అనుకుంటే ఈ రోజున పూజ చేయడం చాలా విశేషకరం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.